ఈరోజు ధనుస్సు రాశి వారికి విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బాగా చదువుకుంటారు. ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో మీ సలహాలు, మీ సూచనలు అందరికీ నచ్చుతాయి. తద్వారా మీరు క్రియేటివ్గా బాగా ఐడియాలు ఇవ్వగలుగుతారు. మీరు చేసే ప్రాజెక్ట్ వర్క్లు కూడా విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకి నూతన మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా డెలివరీ, లాజిస్టిక్స్ మరియు సర్వీసింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభాలు బాగా పెరుగుతాయి. స్త్రీలకి ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో లేదా గార్డెనింగ్, తోట పని, మిద్దె తోట వ్యవసాయాలు అలాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పాత స్నేహితుల కలయిక స్త్రీలకి చాలా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండే భారతీయులకి సొంత ఇల్లు లేదా ఆస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు సంపాదన పెరగడమే కాకుండా పొదుపు చేయడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు బ్యాంకు పనులన్నీ కూడా సమానంగా సకాలంలో జరుగుతాయని చెప్పొచ్చు. పర్సనల్ లోన్ కానీ లేదా గోల్డ్ లోన్ కానీ ఇలాంటివన్నీ తీసుకునే వారికి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ట్రిప్ ఈరోజు ఖచ్చితంగా కార్యరూపం దాలుస్తుంది. ప్రయాణాల్లో మీకు మనసుకు నచ్చినటువంటి ఆహారాన్ని ఆస్వాదిస్తారు, ప్రాంతాలందరినీ కూడా ఆస్వాదిస్తారు. ఇంటికి అతిథులు రావడం వల్ల సందడి నెలకొంటుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిపి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతారు. ఆస్తి వివాదాల్లో రాజీ ధోరణి వల్ల చాలా రకాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అలాగే మీ సహనం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కనపడుతుంది. ఈరోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి అనేటటువంటి ఉత్సాహం కనపడుతోంది. కొత్త వ్యక్తుల మీద ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. భార్యాభర్తలు కొత్త ఇంటి సామాగ్రిని లేదా కొత్త గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయానికి కూడా వస్తారు. ఈరోజు ఏ పని చేసినా సరే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో లాభాన్ని ఇచ్చేటటువంటి పనులు లేదా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా సేవింగ్స్ లేదా ఇన్సూరెన్సులు లేదా పొల్యూషన్లు లేదా రకరకాలవన్నీ కూడా కట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీలో దాగి ఉన్నటువంటి ఏదైనా ప్రతిభను అంటే పాటలు, డ్యాన్సు, సంగీతం లాంటివి సోషల్ మీడియా ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా మంచి స్పందన మీరు పొందగలుగుతారు. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.